జై శ్రీమన్నారాయణ. ఆదిత్య హృదయం 11 సార్లు చదువుతాము. ఆ 11 సార్లకి ఇలా బంగారు పువ్వులు ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక్కోసారి పారాయణ పూర్తయిన వెంటనే ఒక్కో పువ్వు సమర్పిస్తామన్నమాట. మనము ఆదిత్య హృదయం యొక్క విశేషం చెప్దాము. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం, సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఈ ఆదిత్య హృదయ పారాయణ వలన సుఖం కలుగుతుంది, శత్రువుల్ని నశింపచేస్తుంది, అన్ని పనులలో విజయం తప్పనిసరిగా కలుగుతుంది, చింత శోకము లేకుండా చేస్తుంది. నిత్యం ఆదిత్య హృదయ పారాయణ చేస్తే రోగాలు దరిచేరవు, ఆయుష్ కూడా పెరుగుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం వేటిలోనైనా సరే విజయం సాధించాలంటే ఆదిత్య హృదయ పారాయణ చాలా ఉత్తమమైనది. కనుక సూర్యుడిని ఆరాధించే మాసమైన మాఘమాసం నెల రోజులు మనమంతా ఆదిత్య హృదయ పారాయణ చేసి తరిద్దాం. ఖచ్చితంగా మనము ఈ కనీసం నెల రోజులు చేయకపోయినా ఆదివారాలు ఇలా రథసప్తమి రోజునైనా విశేషించి మనం ఈ ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ.